మా అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ఇప్పుడు వినాయక చవితి పండుగ అనేది వస్తుంది. మన హిందూ సంప్రదాయం ప్రకారం కూడా వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల గురించి ఇంతకు ముందు మనం అంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పర్మిషన్స్ తీసుకొచ్చుకునేవాళ్ళు. పంచాయతీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం మనకి కమిషనర్ దగ్గరికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్, ఇవన్నీ కూడా వేరే వేరేగా పర్మిషన్స్ తీసుకొచ్చుకోవడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేసి వీటన్నిటిని కూడా ఒక సింగిల్ విండో కిందకి తీసుకురావడం జరిగింది. మీరు ఏదైతే మొబైల్ నుంచే వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసేసి ఎన్ఓసి తీసుకోవడానికి అన్ని రకాలుగానే ఒక యాప్ క్రియేట్ చేసి ఈరోజు మీ అందరి ముందుకి ఇవ్వడం జరుగుతుంది. యాప్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా 7995095800 ఈ మొబైల్ నెంబర్ 7995095800 ఈ మొబైల్ కనుక మిస్ కాల్ ఇస్తే ఒక వాట్సాప్లోని ఒక లింక్ వస్తుంది మనకు, ganeshutsav.appolice.government.in అని చెప్పి. దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో వాళ్ళు ఎంత హైట్లో మండపాన్ని పెడుతున్నారు, ఇవన్నీ నార్మల్. ఎంత హైట్ విగ్రహాన్ని పెడుతున్నారు, ఎన్ని రోజులు విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు, ఏ ప్లేస్లో విగ్రహం ఉంచుతున్నారు, ఎటువంటి డీజేస్ కానీ అటువంటివి ఏమైనా పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులోని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ కొట్టిన తర్వాత వీళ్ళకి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, పలానా డేట్లో మీకు ఇన్స్పెక్షన్ రావడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒకేసారి యూనిటీగా వెళ్తారు. అందులో 5 డిపార్ట్మెంట్లు మనకి మున్సిపల్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు, ఫైరు, పొల్యూషన్, ఎలక్ట్రిసిటీ, ఈ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒకేసారి వెళ్ళి విజిట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఎన్ఓసీలు ఇవ్వటం. ఎన్ఓసీలు మళ్ళీ ఇక్కడికి మనకు కనుక అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్తోని వాళ్ళకి ఒక అంగీకార పత్రం వస్తుంది, ఎన్ఓసీ వస్తుంది. సో ఆ ఎన్ఓసీని వాళ్ళు ఆ మండపం దగ్గర పెట్టుకుంటే కంపల్సరీగా ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎంతమంది సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది, డైలీ వచ్చే బీట్ కానిస్టేబుల్ కూడా దాన్ని చెక్ చేసుకోవటం, ఎంతమంది చెక్ చేశారు, ఎన్నిసార్లు చెక్ చేశారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ క్యూఆర్ స్కాన్ బట్టి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవటం. ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అలజడులు జరగకుండా, మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు ఈ రకంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి, అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ, వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది చెప్దామని సార్ మీ అందరి దగ్గర.